శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి పరమేశ్వరుడే అవతరించినటువంటి ఒక స్వరూపం, జగద్గురు స్వరూపం. శంకరాచార్యుల వారి రూపంలో ఆ పరమాత్మ అవతరించి ఈ జగత్తుకి కావలసినటువంటి జ్ఞానాన్ని, జగత్తు యొక్క ఉద్ధారానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు. శంకరాచార్యుల వారి అవతారం గురించి చెప్పేటటువంటి ఒక శ్లోకం శంకర దిగ్విజయంలో ప్రసిద్ధంగా ఉన్నటువంటి శ్లోకమే. అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖాతాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అని ఈ శ్లోకం శంకర దిగ్విజయంలో శంకరాచార్యుల వారు ఆ పరమాత్మ దక్షిణామూర్తి యొక్క అవతారము అని చెప్పేటటువంటి శ్లోకం ఇది. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెబుతున్నారు అనంటే, ఏ దక్షిణామూర్తి వటవృక్షం కింద తన యొక్క మౌనంతోనే ఋషులకి తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడో, అటువంటి దక్షిణామూర్తి తన మౌనాన్ని విడిచి శంకర భగవత్పాదాచార్యుల వారి రూపంలో అవతరించాడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, మొట్టమొదట భగవంతుడు తన యొక్క మౌనంతో తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు అని ఇక్కడ చెప్పారు. దీన్ని విన్న వెంటనే మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి అనంటే, మౌనంగా ఎలా ఉపదేశిస్తారు? ఉపదేశించాలి అనంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మాట్లాడితేనే ఉపదేశించగలం తప్ప మౌనంగా ఉండడం అలాగే ఉపదేశించడం రెండు ఒకేసారి ఎలా చేయడానికి సాధ్యం? మౌనంగా ఉంటే ఉపదేశించలేం, ఉపదేశిస్తూ ఉంటే మౌనంగా ఉండలేం. మాట్లాడితేనే కదా ఏదైనా ఇంకోళ్ళకి అర్థం ఎలా చెప్పడానికి సాధ్యం అవుతుంది. ఊరికే మౌనంగా ఉంటే ఏమర్థం అవుతుంది? చెప్పడము కుదరదు, వినేవాడికి అర్థమూ అవ్వదు. కాబట్టి ఇక్కడ మౌనంగా ఉంటూ ఉపదేశించడం అంటే దాని అర్థం ఏమిటి అని ఒక ప్రశ్న మనకు వస్తుంది. అంటే రావాలి కూడా, అట్లాంటి ప్రశ్న కూడా మనకు రావాలి. ఈ మాట విన్నప్పుడు తప్పకుండా రావాల్సిందే ఆ ప్రశ్న. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలను ఉపదేశించాలంటే మాట్లాడాలి. మన మాటలతోనే ఉపదేశించడం అనేది సాధ్యం అవుతుంది అనేది వాస్తవమే. కానీ ఆ భగవంతుడు ఏ తత్వాన్నైతే ఉపదేశిస్తున్నాడో ఆ తత్వాన్ని పరిపూర్ణంగా ఉపదేశించాలి అనంటే దానికి మాటలు చాలవు. మాటల వల్ల ఉపదేశింపబడేటటువంటి తత్వం కాదది. ఎందుకంటే ఆ తత్వం అనేది అన్ని మాటలకి అతీతమైనటువంటిది. అంటే అనుభవంతో మాత్రమే తెలుసుకోవాల్సినటువంటి తత్వం అది. మాటల వల్ల కొంత దూరం మాత్రమే ఆ తత్వం గురించి మనం చెప్పగలుగుతాం. పరిపూర్ణంగా తత్వాన్ని సాక్షాత్కరించుకోవాలి అనంటే అది మాటలతో సాధ్యమయ్యేటటువంటిది కాదు. పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని మాటలతో ఉపదేశించడం అనేది సాధ్యం కాదు. కావాలంటే ఆ తత్వానికి సంబంధించిన కొన్ని విషయాల్ని కావాలంటే చెప్పగలుగుతాం మాటలతో. ఆ తత్వాన్ని పొందడానికి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో కొంత దూరం ఈ మాటలతో మనం వెళ్ళగలుగుతాం. కానీ అంతిమంగా తత్వాన్ని చేరుకోవాలి అనంటే మాటలతో మాత్రమే అయ్యేటటువంటిది కాదు. కాబట్టి భగవంతుడు తన యొక్క మౌనంతోనే ఆ తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు అని దాని యొక్క అర్థం. అంటే ఎలాగా అనంటే, ఇప్పుడు ఈ లోకంలో కొన్ని విషయాలు అనుభవంతో మాత్రమే
తెలుసుకోవాలి కొన్ని విషయాల్ని. ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం అనుభవిస్తున్నామో అప్పుడు ఇంకా మాటలతో పని లేదు. కొన్ని విషయాలు లోకంలో ఎలా ఉంటాయి అని అంటే దాని గురించి ఎంత మాట్లాడినా కూడా అనుభవానికి మనం తెచ్చుకోలేం. అనుభవానికి తెచ్చుకున్న తర్వాత మాటలు అవసరం లేదు. ఉదాహరణ చెప్పాలి అనంటే దాన్ని కూడా ప్రసిద్ధంగా చెప్పేటటువంటి ఉదాహరణ ఏమిటి అనంటే, ఇప్పుడు పంచదార ఉంది, దాని యొక్క మాధుర్యం, పంచదార యొక్క రుచి ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు తీయగా ఉంటుంది అని మనం చెప్తాం. ఇక్కడ తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది అని ఒక 100 సార్లు చెప్పినా కూడా ఆ మాధుర్యం ఎలా ఉంటుందనేది మనకు అనుభవానికి రాదు. ఓకే, తీయగా ఉంటుంది అని ఆయన చెప్పాడు కాబట్టి అది తీయగా ఉంటుంది టా అని మనం అంటాం, అటా అని అంటాం అంతే. పంచదార ఎలా ఉంటుందండి అని అన్నప్పుడు ఇంకొక ఆయన చెప్పిన మాటలు విని అది తీయగా ఉంటుంది అని ఇంకోళ్ళ నుంచి విన్న తర్వాత మనం ఏమంటాం, ఈయన చెప్తున్నాడు కాబట్టి పంచదార తీయగా ఉంటుందిట అని అంటాం. తీయగా ఉంటుందిట అంటే మీకు తెలుసా, మీకు ఆ తీపి ఎలా ఉంటుందనేది తెలుసా అని అంటే నాకు తెలియదు అని అంటాం. అంటే నాకు అనుభవానికి రాలి. అంతవరకు దాన్ని తిన్నని వాడు ఏమంటాడు అని అంటే, లేదు నేను తినలేదు కాబట్టి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈయన చెప్తున్నాడు, ఫలానా మనిషి చెప్తున్నాడు ఇది తీయగా ఉంటుందిట అని చెప్తున్నాడు అని అంటాం. అంటే అక్కడికి ఏమైంది, ఆ మాటలతో కేవలం అది ఎలా ఉంటుంది ఏమిటనేది తెలుసుకున్నామే తప్ప దాన్ని అనుభవానికి తెచ్చుకోవడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు కాదు 1000 సార్లు తీయగా ఉంటుందని చెప్పినా కూడా ఆ మాధుర్యం అనేది మనకు అనుభవానికి రాదు. అది అనుభవానికి రావాలి అనంటే ఏం చేయాలి, దాన్ని తినాలి. ఎప్పుడైతే మనం దాన్ని తింటామో అప్పుడు దాని యొక్క మాధుర్యం అనేది మనకు అనుభవానికి వస్తుంది. అప్పుడు ఇంకా మాటలతో పని లేదు. ఆ పంచదార నోట్లో వేసుకున్నాం, దానిలో ఉన్నటువంటి మాధుర్యం చక్కగా మనకు దాన్ని అనుభవిస్తున్నాం. అప్పుడు కూడా ఇంకెవరో వచ్చి అప్పుడు మనకు సందేహం రాదు, ప్రశ్న రాదు, పంచదార ఎలా ఉంటుంది, దాని తీపిదనం ఎలా ఉంటుంది అనే మనకు ప్రశ్న రాదు. ఆ ప్రశ్నకి ఎవరో ఒకళ్ళు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం తింటున్నప్పుడు కూడా ఆ మాధుర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు మన పక్కన వచ్చి నుంచొని పంచదార తీపిగా ఉంటుంది అని చెప్పాల్సిన, తీయగా ఉంటుంది అని చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా అలా చెప్తే మనం ఏమంటారు, నువ్వు చెప్పక్కర్లేదే నాకు తెలుసు, నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను కాబట్టి నువ్వు చెప్పాల్సిన పని లేదు పో అంటాం మనం. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే మాటల వల్ల కొంతవరకు మాత్రమే మనం విషయాన్ని తెలుసుకోగలుగుతాం. సంపూర్ణంగా అనుభవంతో ఆ విషయాన్ని తెలుసుకోవాలి అనంటే అప్పుడు ఇంకా మాటలతో పని లేదు. కాబట్టి అదేవిధంగా ఆ తత్వం అనేది ఏదైతే ఉందో అద్వైత తత్వం, దాన్ని పరిపూర్ణంగా సాక్షాత్కరించుకోవాలంటే మాటలు సరిపోవు. అందుకే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఆ ఉపనిషత్తు మనకి చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ మాటలు వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటిది ఆ తత్వం. కాబట్టి అటువంటి తత్వాన్ని కేవలం తన యొక్క మౌనంతో, ఆ చిన్ముద్రతో పరమాత్మ ఈ జగత్తుకి, ఆ ఋషులందరికీ కూడా ఉపదేశిస్తూ ఉన్నాడు. అయితే ఏ మాటలు లేకుండా కేవలం మౌనంతో ఆ తత్వాన్ని ఉపదేశించినప్పుడు దాన్ని అర్థం చేసుకునేంత సామర్థ్యం అటువంటి మహర్షులకి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అపారమైనటువంటి బుద్ధిశక్తి కలిగిన మహర్షులకి మాత్రమే అది సాధ్యం అవుతుంది. సామాన్య జనాలకి కేవలం మౌనంగా తత్వాన్ని ఉపదేశించడం అంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. వాళ్ళను కూడా ఈ మార్గంలో చాలా దూరం తీసుకొచ్చిన తర్వాత, అంటే ఇంకా మాటలతో పని లేదు అనేంత వరకు వాళ్ళని తీసుకొచ్చాక అప్పుడు కావాలంటే మౌనంతోనే ఉపదేశిస్తే సరిపోతుంది. కానీ ముందు ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి వాళ్ళని అసలు ఈ మార్గంలోకి తీసుకురావాలంటే అది మౌనంతో మాత్రమే ఉంటే సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఆ పరమాత్మ ఏం చేశాడు అనంటే ముక్త్వా మౌనం, తన యొక్క మౌనాన్ని ముక్త్వా అంటే వదిలిపెట్టి, ఆ మౌనాన్ని వదిలిపెట్టి ఆ వటవృక్షం కింద నుంచి బయలుదేరి శంకర భగవత్పాదాచార్యుల వారిగా అవతరించాడు అని ఆ మాట యొక్క అర్థం. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అనంటే, సామాన్యంగా ఇతర జీవుల గురించి మనం చెప్పేటప్పుడు ఏం చేస్తామనంటే పుట్టడం, జన్మించడం అని అంటాం. అంటే జన్మ మిగతా జీవులందరికీ కూడా కలిగేటటువంటిది జన్మ. కానీ భగవంతుడి గురించి చెప్పేటప్పుడు మాత్రం అవతారం అని అంటాం. భగవంతుడు అవతరించాడు అని మనం అంటాం. అవతరించడం అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి, దిగడము అని అర్థం. సంస్కృతంలో అవతరించడం అంటే అవతరణ అంటే దిగడము అని అర్థం. అంటే ఏమిటి, భగవంతుడు తన యొక్క స్థితి ఏదైతే ఉందో దాని నుంచి కిందకి దిగుతున్నాడు అని అర్థం. ఎందుకు దిగుతున్నాడు? ఒక పైన ఉన్నటువంటి వ్యక్తి పైనుంచి హాయిగా పైనే ఉండొచ్చు కదా. ఒక మంచి స్థానంలో, అందరికంటే ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు అక్కడే హాయిగా ఉండొచ్చు కదా. అక్కడి నుంచి కిందకి దిగడం ఎందుకు?
ఎప్పుడైనా మనం పైకి వెళ్ళడానికి ఇంకా పై మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళడానికి ప్రయత్నించాలి తప్ప పైనుంచి కిందకి ఎందుకు రావడం? ఇప్పుడు భగవంతుడు పైన ఉన్నటువంటి వాడు పైనుంచి కిందకి ఎందుకు వస్తున్నాడు అనంటే, ఇక్కడ ఈ అవతారం అంటే దిగడం అనేది ఏదైతే ఉందో, కిందకి దిగడం అనేది ఏదైతే ఉందో, ఈ అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి అనంటే ఉద్ధరణ. ఉద్ధరణ అంటే ఏమిటి? సంస్కృతంలో ఎత్తడం, పైకి ఎత్తడం అని అర్థం. అవతరణ అంటే కిందకి దిగడం, ఉద్ధరణ అంటే పైకి ఎత్తడం అని అర్థం. అంటే భగవంతుడు ఎందుకు కిందకి దిగుతున్నాడు? తన అందరికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఉన్న భగవంతుడు ఎందుకు కిందకి దిగుతున్నాడు అనంటే ఉద్ధరించడానికి, అంటే పైకెత్తడానికి. ఎవరిని పైకెత్తడానికి అనంటే ఎవరైతే కింద ఉన్నారో వాళ్ళని పైకి ఉద్ధరించడానికి అని దాని యొక్క అర్థం. కాబట్టి భగవంతుడు చేసేది అవతారం. ఆ అవతారం యొక్క ఫలం ఏమిటి అనంటే ఉద్ధారం. ఎవరి ఉద్ధారం అనంటే భక్తజనోద్ధారం. ఇప్పుడు ఒకడు పైన ఉన్నాడు, ఒక వ్యక్తి లోకంలో ఒక వ్యక్తి పైన ఉన్నాడు, ఒక వ్యక్తి కాస్త కింద ఏదో గుంటలో పడిపోయాడు. ఆ గుంటలో పడిపోయినటువంటి వ్యక్తిని పైకెత్తాలి అనంటే ఈ పైనున్న మనిషికే అది సాధ్యం. ఈ పైనున్న మనిషి ఏం చేయాలి? నేను ఇలాగే నిటారుగా నిలబడతాను, నువ్వు పైకి వచ్చేసేయి అని అంటే అది సాధ్యం అయ్యేది కాదు. వీడేం చేయాలి అనంటే ఆ కింద ఉన్నవాడిని పైకెత్తాలి. కింద ఉన్నవాడిని పైకెత్తాలి అనంటే అప్పుడు వీడేం చేయాలి? పైన ఉన్నవాడు కిందకు వంగాలి అథవా కిందకి దిగాలి. ఎంత సాధ్యం అవుతుందో అంత కిందకి దిగి ఒక ఆలంబనాన్ని అందించాలి, వీడి చేతిని వాడికి అందించాలి. అప్పుడు ఏమవుతుందనంటే ఆ కింద ఉన్నవాడు ఈ చేతిని పట్టుకొని పైకి రాగలుగుతాడు. కాబట్టి పైన ఉన్నవాడు నేను ఇలాగే చేతులు ఎత్తుకొని ఇలాగే నుంచుంటాను, నువ్వు మాత్రం పైకి వచ్చేసేయాలంటే అది ఎప్పటికీ అయ్యేది కాదు. పైన ఉన్నవాడు కింద కొంగి వాడి చేతిని ఆలంబనంగా కింద ఉన్నవాడికి అందిస్తే వీడి చేతిని పట్టుకొని వాడు పైకి రాగలుగుతాడు. కాబట్టి ఈ ప్రయోజనం కోసం, అంటే ఆ భక్తజన ఉద్ధరణ కోసం ఆ పరమాత్మ తనకి ఏ విధమైన ఇప్పుడు ఎవరైతే పైనున్నాడో, ఎవరైతే గుంటలో పడున్నాడో, వీళ్ళిద్దరిలో లాభం ఎవరికి అనంటే కిందున్నవాడికే. పైకి వస్తే లాభం వాడికి. పైనున్నవాడు వాడు హాయిగానే ఉన్నాడు, వాడు ఇక్కడే ఉండొచ్చు, వాడు వెళ్ళిపోయినా వాడికేం నష్టం లేదు. వాడిని అలాగే వదిలేసి వెళ్ళిపోయినా వాడికి ఏమీ నష్టం లేదు, వాడికి పోయేదేం లేదు. కానీ వాడు కనుక అలా వెళ్ళిపోయాడు అనంటే కిందున్నవాడికి నష్టం. కాబట్టి అక్కడికి ఏమైంది? ఆ పరమాత్మ తన యొక్క స్థితిలో తాను ఉన్నప్పటికీ, దీన్నే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అని భగవంతుడు అన్నాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన, నేను నా యొక్క ప్రయోజనం కోసం చేయవలసినటువంటిది ఏమీ లేదు ఈ లోకంలో అని దీని యొక్క అర్థం. నేనేదో పొందడానికి చేయవలసినటువంటి, నాకేదో లాభం ఉంది ఇలా చేస్తే అనేటటువంటి పని ఈ ప్రపంచంలో నాకు ఏమీ లేదు. కాబట్టి నా స్వప్రయోజనం కోసం నేను చేయవలసినటువంటి పనులు ఏమీ లేవు. అయినా కూడా లోకోద్ధరణ కోసం నేను వర్త ఏవచ కర్మణి, ఎప్పుడు కూడా నేను నా పనిని ఎప్పుడు కూడా పనిని చేస్తూనే ఉంటాను. ఈ పరిపాలన అనేది ఏదైతే ఉందో లోకోద్ధరణ అనేది, దీన్ని ఎప్పుడు నేను చేస్తూ ఉంటాను అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి ఈ విధంగా ఆ భగవంతుడు తన యొక్క ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, తనకి ఏ విధమైనటువంటి ప్రయోజనము లేకపోయినప్పటికీ భక్తజనోద్ధారం కోసం ఈ విధంగా అవతారాన్ని కిందకి దిగి తాను ఉన్నటువంటి స్థితి నుంచి కిందకి దిగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇది భగవంతుడు చేసేటటువంటి పని. మరి భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసం కిందకి దిగుతూ ఉన్నప్పుడు మరి భక్తుల యొక్క కర్తవ్యం ఏమిటి? ఎవరి కోసమైతే భగవంతుడు కిందకి దిగుతూ ఉన్నాడో వాళ్ళ కర్తవ్యం ఏమిటి అనంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఆ పైన ఉన్నటువంటి వాడు ఒక గుంటలో పడిపోయినటువంటి వాడిని కాపాడడం కోసం కిందకి దిగాడు, వాడి చేయిని అందిస్తూ ఉన్నాడు. అప్పుడు కింద ఉన్నవాడు ఏం చేయాలి? వాడు ఊరికే చేతులు కట్టుకొని కూర్చుంటే, నేను ఇట్లాగే చేతులు కట్టు కూర్చుంటా, నన్ను అలాగే పైకెత్తేసేయండి మీరు అని అంటే అది సాధ్యం అయ్యేది కాదు. అప్పుడు కింద ఉన్నవాడు కూడా ఏం చేయాలి? వీడి చేతిని అందించాలి. వీడి చేతిని ఎత్తి వాడికి అందిస్తే పైన ఉన్నవాడికి అప్పుడు వాడి పైనుంచి లాగగలుగుతాడు. లేదు అనంటే నేను ఇటే కూర్చొని ఉంటాను హాయిగా అని చెప్పి అటగే కూర్చొనో పడుకొనో ఉండిపోతే అప్పుడు వాడిని పైకి లాగడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ భగవంతుడు కిందకు అవతరిస్తూ ఉన్నప్పుడు ఎవరి ఉద్ధరణ కోసం భగవంతుడు అవతరిస్తూ ఉన్నాడో వాళ్ళ కర్తవ్యం ఏమిటి అనంటే, భగవంతుడు మన కోసం ఒక మెట్టు కిందకి దిగినప్పుడు మనం కూడా ఒక మెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నించాలి. ఏమిటి ఇక్కడ పైకి ఎక్కడానికి ప్రయత్నించడం అంటే దాని అర్థం ఏమిటి? భగవంతుడు మనకి ఏ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడో దాన్ని ఆచరణ చేయడం. ఇదే ఇక్కడ మనం పైకెక్కడం అని అంటే. భగవంతుడు చేయవలసినటువంటి ఉపదేశాలన్నింటినీ కూడా చేశాడు, కానీ నేను మాత్రం వాటినేమి పట్టించుకోకుండా ఆయన నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తూ ఉంటాను అనంటే
అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇంకెప్పటికీ కూడా దీని నుంచి బయటపడడం అనేది సాధ్యం కాదు. ఈ సంసారం నుంచి పడడం అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఎలాగైతే ఎవరిని పైకెత్తడం కోసం పైనున్నటువంటి వ్యక్తి తన చేతిని ఆలంబనంగా అందిస్తూ ఉన్నాడో వాడు కూడా ఆ కిందున్నటువంటి వ్యక్తి అలాగే ఎవరి ప్రయోజనం కోసం పైనున్నటువంటి వాడు ఇవన్నీ కూడా చేస్తున్నాడో ఆ కిందుండేటటువంటి వాడు కూడా పైకి వచ్చేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలి. అప్పుడు మాత్రమే వాడు పైకి రాగలుగుతాడు. అదేవిధంగా ఆ భగవంతుడు శంకరాచార్యుల వారి రూపంలో అవతరించి ఈ జగత్తుని ఉద్ధరించడానికని వచ్చినప్పుడు ఈ జగత్తులో ఉండేటటువంటి సమస్త మానవుల యొక్క కర్తవ్యం ఏమిటి అనంటే వారు చూపించినటువంటి ఆ మార్గాన్ని అనుసరించి తమ యొక్క ఉపదేశాలలో ఏ మార్గాన్నైతే ఉపదేశించారో ఏ మార్గాన్నైతే చూపించారో ఆ మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనేది అందరి యొక్క కర్తవ్యం. ప్రతి మనిషికి 2 కర్తవ్యాలు ఉంటాయి. ఏమిటి అనంటే ఒకటి ఈ జీవితాన్ని సాగించడం, 2 ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడం. జీవితాన్ని సాగించడం వేరు, జీవితాన్ని సార్థకపరుచుకోవడం వేరు. రెండిటికి తేడా ఉంది. జీవితాన్ని సాగించడం అంటే ఏమిటి? దానికి కావాల్సినంత చదువు, సంపాదన ఇత్యాదులన్నీ చేసుకొని మనం ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏదో బోల్డంత ఉంటుంది అని కాదు, కానీ తక్కువ లేకుండా ఉన్న దాంట్లో తక్కువ కాకుండా ఉండడం కోసం ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలో వాటన్నిటిని చేసుకొని దానికి కావాల్సినంత చదువుకోవడం, దానికి కావాల్సినంత సంపాదించడం ఇత్యాదులన్నీ చేసేస్తే అక్కడికి జీవితం హాయిగా సాగుతూ ఉంటుంది. దేనికి తక్కువ లేకుండా సాగుతూ ఉంటుంది. కానీ ఇలా సాగుతూ ఉంటుంది. చివరికి ఏమవుతుంది? అక్కడికి ఏదో ఒకరోజు ఇది పూర్తవ్వాల్సిందే, ఈ జన్మ పూర్తయిపోయింది, అక్కడికి అది అయిపోయినట్టు. దీనివల్ల ఈ జీవితం అనేది సాగుతుందే తప్ప దీనివల్ల జీవితం అనేది సార్థకం అవ్వదు. వాస్తవంగా ఇక్కడ మనం చక్కగా సరిగ్గా ఆలోచిస్తే ఈ జీవితాన్ని సాగించడం అనేది ఏదైతే ఉందో అది మనిషికి మాత్రమే కాదు, ప్రతి జంతువుకి ఉండనే ఉన్నది. జీవితం అనేది ఎవరెవరికైతే ఉందో అది మనిషి అయినా జంతువు అయినా అందరికీ కూడా జీవితాన్ని సాగించడం అనేది కర్తవ్యంగా ఉండనే ఉంది. అది మనిషి అయినా సరే, ప్రాణి అయినా సరే, జంతువులైనా సరే. జంతువులకు కూడా జీవితాన్ని సాగించడం, ఎందుకంటే మనిషికి జన్మ ఉంది, జంతువులకి జన్మ ఉంది. కాబట్టి జన్మ మరణాలు మనుషులకే ఉన్నాయి, ప్రాణులకే ఉన్నాయి. ఈ జన్మకి మరణానికి మధ్యలో ఉండేదే జీవితం అని అంటే, కాబట్టి ఇటువంటి జీవితం దాన్ని సాగించేటటువంటి కర్తవ్యం మనుషులకి మాత్రమే కాదు జంతువులకు కూడా ఉండనే ఉంది. కాబట్టి ఆ విషయంలో మనిషికి జంతువులకి ఏ విధమైనటువంటి తేడా లేదు. అంటే తేడా ఎక్కడ వస్తుంది అని అంటే ఆ జీవన శైలిలో కావాలంటే తేడా ఉంటుంది. మనిషి జీవన శైలి వేరేగా ఉంటుంది, జంతువుల యొక్క జీవన శైలి వేరేలా ఉంటుంది, అంతే తేడా. కానీ జీవితాన్ని సాగించడం అనేది అందరికీ ఉండనే ఉంది. ఇప్పుడు జంతువులకు కూడా వాటి జీవితాన్ని ఎలా సాగించాలి అనేది తెలుసు వాళ్ళు. ఆ జంతువులకు కూడా ఆ జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు. అంటే ఏమిటి? తనకు కావాల్సినటువంటి ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలి, వేరే ఏదైనా ఒక జంతువు తన మీద దాడి చేసినప్పుడు అయినంత వరకు ఎలా దాని నుంచి తప్పించుకోవాలి ఇత్యాదులన్నీ కూడా జంతువులకి తెలుసు. ఈ జ్ఞానం వాటికి కూడా ఉంది, ఆ జంతువులకు కూడా ఉంది. మనిషికి అది ఉండనే ఉంది, మనిషి కూడా అలాగే చేస్తూ ఉంటాడు. కానీ అంత మాత్రమే ఆలోచిస్తే, అంటే కేవలం జీవితాన్ని సాగించడం గురించి మాత్రమే ఆలోచిస్తే ఏమవుతుంది అనంటే ఇద్దరికీ పెద్ద తేడా అనేది ఉండదు. ఎందుకంటే సాగించడం ఇద్దరికీ ఉండనే ఉంది, మనుషులకైనా జంతువులకైనా ఇద్దరికీ ఆ ఒక పని, ఆ బాధ్యత అనేది ఉండనే ఉంది. ఎందుకంటే ఒకసారి జన్మ అనేది వచ్చిన తర్వాత జీవితం ప్రారంభమైనట్టే, దాన్ని సాగించడానికి ఏదో ఒక రకంగా ప్రయత్నం చేయాల్సిందే. కాబట్టి అది ఇద్దరికీ కూడా ఉండనే ఉంటుంది. కానీ మనిషికి ఆ ప్రాణులకి ఏమిటి తేడా? ఏ విషయంలో తేడా వస్తుంది, ఎక్కడ తేడా వచ్చింది అనంటే ఈ జీవితాన్ని సార్థకపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయడంలో జంతువులకి మనుషులకి తేడా అనేది ఉంటుంది. ఎందుకు అనంటే జంతువులకి కేవలం జీవితాన్ని సాగించేంత జ్ఞానం మాత్రమే ఇచ్చాడు భగవంతుడు. దానికి కావలసినటువంటి శక్తిని మాత్రమే భగవంతుడు ఇచ్చాడు తప్ప ఆ జీవితాన్ని సార్థకపరుచుకునేటటువంటి శక్తిని కానీ జ్ఞానాన్ని కానీ జంతువులకు ఉండదు. అది ఉండేది ఎవరికి అనంటే అది మనిషికి మాత్రం ఆ ఒక జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు. అంటే ఏమిటి? ఇప్పుడు జీవితాన్ని సార్థకపరచుకోవడానికి కావాల్సినటువంటి ఏ మార్గాలను అయితే శాస్త్రముల్లో చెప్పారో దాన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి బుద్ధిశక్తి, అర్థం చేసుకొని ఆచరించగలిగేటటువంటి శక్తి, ఈ శరీర నిర్మాణం, ఇవన్నీ కూడా మనిషికి మాత్రమే ఉన్నాయి తప్ప జంతువులకి లేదు. జంతువుల యొక్క కర్తవ్యం, జంతువుల స్థితి ఎలా ఉంటుంది అనంటే ఏదో కర్మవశాత్తు వచ్చినటువంటి ఆ జంతు శరీరం అనేది ఏదైతే ఉందో దాంట్లో ఉంటూ ఆ కర్మను అనుభవిస్తూ ఉండడం, అది మాత్రమే జంతువులకి సాధ్యం. కానీ మనిషికి అలా కాదు. ఒకవైపు కర్మను అనుభవిస్తూ ఉన్నా కూడా ఇంకొక వైపు ఈ జన్మని సార్థకపరుచుకోవడానికి కావలసినటువంటి పనులను చేసే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా
కేవలం ఈ జన్మని ఈ జీవనాన్ని సాగించడం మాత్రమే కాకుండా, నడిపించుకోవడం మాత్రమే కాకుండా, దీన్ని సార్థకపరుచుకోవడం అనేటటువంటి విషయం గురించి కూడా తప్పకుండా ఆలోచించాలి. దీన్ని సార్థకపరుచుకోవడం అనేటటువంటి, ఎలా ఆత్మోద్ధరణ చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని గురించి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఇలా ఆలోచించి దానికి కావాల్సినటువంటి ఏ మార్గాన్ని అయితే శంకర భగవత్పాదాచార్యులు వారు తమ గ్రంథాల్లో ఉపదేశించారో ఆ మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఇక్కడ అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు. ఏమిటి అనంటే, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః అని. ఈ మాటకు అర్థం ఏమిటి అనంటే, అందరూ కూడా తమ యొక్క ఆత్మోద్ధారానికి కావలసినటువంటి పనులను చేసుకోవాలి. తమ యొక్క ఆత్మహాని కలిగేటటువంటి పనులను ఎవరు కూడా చేయకూడదు అని ఆ భగవంతుడి యొక్క ఉపదేశం. అంటే ఏమిటి, మన ఆత్మోద్ధరణ ఏ పనుల వల్ల అయితే జరుగుతుందో ఆ పనులని చేయడం ద్వారా మనకి మనమే బంధువులం అవ్వాలి. అదేవిధంగా మనకి హాని కలిగించేటటువంటి పనులని చేస్తూ మనకి మనమే శత్రువులం అవ్వకూడదు అని దీని యొక్క అర్థం. అంటే అందుకే ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు, ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః, మన ఆత్మే మనకి బంధువు, మన ఆత్మే మనకి శత్రువు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి, ఒకే ఆత్మ బంధువుగాను ఉంటుంది, శత్రువుగాను ఉంటుంది అని అన్నాడు. అంటే అక్కడ మనకు ప్రశ్న వస్తుంది, ఏదేమిటి ఒకే ఆత్మ బంధువుగాను శత్రువుగాను రెండిటిగాను ఎలా ఉంటుంది? బంధువు అయితే శత్రువు అవ్వదు, శత్రువు అయితే బంధువు అవ్వదు కదా, ఎలాగా? రెండు బంధువు అయినటువంటి వాడు శత్రువు అవ్వడు, శత్రువు అయినటువంటి వాడు బంధువు అవ్వడు కదా, ఇది ఎలా కుదురుతుంది అని ఒక ప్రశ్న వస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, ఇప్పుడు లోకంలో బంధువు అంటే ఎవరు? ఎవరైతే మనకి హితాన్ని కలిగించేటటువంటి పనులను చేస్తాడో వాడిని బంధువు అని అంటారు. ఎవరైతే మనకి మంచి జరిగేటటువంటి విషయాలను ఉపదేశించడమే కాకుండా అటువంటి పనులనే, మనకి హితాన్ని కలిగించేటటువంటి పనులనే చేస్తాడో వాడిని బంధువు అని మనం లోకంలో అంటాం. అంటే ఇక్కడ బంధువు అని అంటే నిజమైన బంధువు, ఏదో రక్త సంబంధం మాత్రం ఉంటే సరిపోదు. నిజమైనటువంటి బంధువుగా మనం ఎవరిని చూడాలి? ఎవరైతే మనకి హితాన్ని కలిగించేటటువంటి పనులను చేస్తారో వాళ్ళని మనం బంధువుగా చూడాలి. అలా బంధువుగా చూడాలి అని అంటే మనకి రక్త సంబంధం ఉండాల్సిందే, ఈ కౌటుంబికమైనటువంటి సంబంధం ఉండాల్సిందే అనేం లేదు. ఆ సంబంధం లేకపోయినప్పటికీ ఎవరో ఒక వ్యక్తి మనకి మంచి కలిగేటటువంటి పనులను చేస్తున్నాడు అనంటే ఆ వ్యక్తి కూడా మనకి బంధువు అనే లెక్క. ఎందుకంటే కొంతమంది అడగచ్చు, అదేమిటండి బంధువులైన వాళ్ళందరూ కూడా మంచి పనులే చేయరండి, బంధువుల్లో కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు అని కొంతమంది అడగచ్చు. అంటే బంధువు అంటే ఎవరు అని అంటే మనకి మంచి హితాన్ని కలిగించేటటువంటి పనులు చేసేవాడు బంధువు అని ఎలా అంటారు? ఎందుకంటే మాకు చాలామంది బంధువులు ఉన్నారు, వాళ్ళు మా ప్రాణం తీస్తుంటాడు, ఎప్పుడు చూసినా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, మమ్మల్ని ఊరికే హింసిస్తూ ఉంటారు, కాబట్టి బంధువులైన వాళ్ళందరూ అలా చేయరు కదా అని కొంతమంది అడగచ్చు. అందుకో చెప్తున్నాను ఏమిటి అని అంటే, వాళ్లతో అంటే ఏదో బంధువులు అనిపించుకున్న వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు బంధువులని, ఏదో పేరుకి బంధువులు తప్ప నిజమైనటువంటి బంధువులు కాదు. బంధువు అనేటటువంటి మాటకి నిజమైన అర్థం ఎవరు అనంటే ఎవరైతే మనకి హితాన్ని కలిగజేసే వాళ్ళై ఉంటారో వాళ్ళు బంధువులు. అది ఒక కుటుంబంలో ఉన్న బంధువులైనా సరే అథవా కుటుంబం కానటువంటి వాళ్ళైనా సరే. కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళు కూడా మనల్ని ఇబ్బంది పెట్టారు అనంటే వాళ్ళు బంధువులు కానట్టే లెక్క. కుటుంబం కానటువంటి వాళ్ళు కూడా మనకి మంచి కలిగేటటువంటి పనులను చేశారు అనంటే వాళ్ళు మనకి బంధువులు అనే లెక్క. కాబట్టి ఇక్కడ దీని యొక్క అసలైనటువంటి అర్థం ఇది. అలాగే కాబట్టి ఇది బంధువు అనంటే ఇటువంటి అర్థం ఇక్కడ ఉండేది. అలాగే శత్రు అంటే ఎవరు? ఎవరైతే మనకి కష్టం కలిగించేటటువంటి పనులను చేస్తారో, మనకి దుఃఖాన్ని కలిగించేటటువంటి పనులను చేస్తారో వాళ్లే శత్రువులు అని అంటే. కాబట్టి ఇక్కడ ఈ ఆత్మే మనకి శత్రువు, ఈ ఆత్మే మనకి బంధువు. ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అని భగవద్గీతలో భగవంతుడు అన్నాడు. మరి ఒకే ఆత్మ రెండుగా ఎలా ఉండడానికి సాధ్యం అనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎలాగైతే ఇప్పుడు చెప్పినట్టుగా మనకి హితాన్ని కలిగించేటటువంటి పనులను చేసేటటువంటి వాళ్ళు మనకి బంధువులు అని ఎలాగైతే అనిపించుకుంటున్నారో, అదేవిధంగా మనకి మంచి జరిగేటటువంటి పనులని మనం చేసుకున్నప్పుడు మనకి మనమే బంధువులం అవుతాం.
ఇంకొక వ్యక్తి మనకి హితాన్ని కలిగించేటటువంటి పనిని చేసి మనకి బంధువు అని అనిపించుకుంటున్నాడు. అదేవిధంగా మన ఆత్మ మనకి బంధువు అవ్వాలంటే అప్పుడు మనం ఏం చేయాలి అనంటే మనకి మంచి కలిగేటటువంటి పనులని మనం చేసుకోవాలి. మన ఆత్మోద్ధరణ దేనివల్ల అయితే సాధ్యం అవుతుందో అటువంటి కార్యాలని మనం చేసుకున్నప్పుడు మనకి మనం బంధువులం అవుతాం. అదేవిధంగా మనకి మనం శత్రువులు ఎలా అవుతాము అనంటే ఎలాగైతే ఇంకొకడు మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పనులు చేసి మనకి శత్రువు అని అవుతున్నాడో అదేవిధంగా మనకి ఇబ్బంది కలిగే అంటే మనకి దుఃఖం కలిగేటటువంటి పాపములని మనం చేసినప్పుడు అప్పుడు మనకి మనమే శత్రువులం అవుతాం. కాబట్టి ఇక్కడ దీని యొక్క అర్థం ఏమిటి అనంటే భగవంతుడు చెప్పేటటువంటి మాట ఏమిటి అనంటే ఈ ఆత్మోద్ధరణ కోసం చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులని చేయడం ద్వారా మనకి మనమే బంధువులం అవ్వాలి. మన ఆత్మ మనకి బంధువు అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మన ఆత్మని మనకి మనం బంధువుగా ఉంచుకోవాలి. అందుకోసం ఏం చేయాలి అనంటే మన ఆత్మోద్ధరణ అనేది దేనివల్ల అయితే సాధ్యం అవుతుందో ఆ పనులని ఎప్పుడు కూడా మనం చేస్తూ ఉండాలి అనేది దీని యొక్క అర్థం. అదేవిధంగా ఆత్మైవ రిపురాత్మన మనకి దుఃఖాన్ని కలిగించేటటువంటి పనులని మనమే చేసి మనకి దుఃఖం వచ్చేటటువంటి పనులని మనం ఎప్పుడూ చేయకూడదు. అలా చేసి మనకి మనమే ఎప్పుడు కూడా శత్రువులు కాకూడదు అని దీని యొక్క అర్థం. కాబట్టి ఇక్కడ అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ మాత్రం చెప్పినారు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అనంటే ఈ జీవితంలో దీన్ని సాగించడానికి కావలసినటువంటి పనులు ఇత్యాదులన్నింటినీ కూడా చేయాల్సిందే. అవన్నీ ఎలాగో ఉండనే ఉన్నాయి, అనివార్యంగా అవన్నీ ఉన్నాయి. కానీ అంతకంటే కూడా ముఖ్యంగా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడానికి కావాల్సినటువంటి పనులను చేసినప్పుడు మనకి మనం బంధువులం అవుతాం. తద్వారా మన యొక్క ఆత్మోద్ధరణ అనేది జరుగుతుంది. ఈ జీవితం అనేది సార్థకం అవుతుంది. అంటే ఒకే జన్మలో మొత్తం సాధనని చేసి పూర్తి చేయడానికి సాధ్యం అవుతుందా లేదా అనేది అటువంటి అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. కొంతమంది కొన్ని జన్మల వరకు ఆ సాధన అనేది చేయవలసి రావచ్చు. వాస్తవతః అలాగే చేయవలసి వస్తుంది. అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని స్వయంగా భగవంతుడే చెప్పాడు. ఒక్కొక్క జన్మలోనూ కొంత సాధన చేసి 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 చివరికి అందరూ కూడా నన్ను చేరుకుంటారు అని స్వయంగా భగవంతుడే గీతలో చెప్పాడు. కాబట్టి ఒకే జన్మలో మొత్తం సాధన చేయడం అనేది అది అందరి వల్ల సాధ్యం కాదు. కొంతమందికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. అయినప్పటికీ కనీసం ఆ ప్రయత్నాన్నైనా చేస్తే, ప్రామాణికంగా దానికి కావాల్సినటువంటి ప్రయత్నాన్నైనా మనం చేసినప్పుడు ఏమవుతుంది అనంటే తప్పకుండా మనం ఆ జీవితాన్ని సార్థకపరచుకోవడానికి కావలసినటువంటి పనులను ప్రారంభించినప్పుడు తప్పకుండా మన జీవితం అనేది ఆ మార్గంలో సాగుతుంది. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. దాన్ని గనక మనం ప్రారంభించాము అనంటే ఆ తర్వాత ఎప్పుడు మనం ఎక్కడికి చేరుకోవాలి, ఎలా భగవంతుడిని చేరుకోవాలి అనే దాన్నంతా కూడా భగవంతుడే చూసుకుంటాడు. అందుకే స్వయంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని చెప్పాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాన్ నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అని చెప్పాడు. అంటే ఏమిటి? విశేషంగా నాయందు అపారమైనటువంటి భక్తిని కలిగినటువంటి వాడివై ఈ భక్తి మార్గాన్ని అలాగే నేను ఉపదేశించినటువంటి ఆ స్వధర్మాన్ని నువ్వు చక్కగా ఆచరించావు అనంటే ఎప్పుడు నిన్ను ఎక్కడికి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా నాలో నిన్ను చేర్చుకోవాలి అనే దాన్ని అదంతా నేనే చూసుకుంటాను. ఇంకా నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. ఆ పనిని నువ్వు అజ్ఞః విద్యామర్థంచ సాధయేత్ అని అన్నారు. అంటే మొట్టమొదటి పని ఏమిటి అనంటే విద్య అంటే విద్యాభ్యాసం చేయడం. అలాగే విద్యాం అర్థంచ, అర్థం అని అంటే ధనం అని అర్థం, ధన సంపాదన. మొట్టమొదట విద్యా సంపాదన, ఆ తర్వాత ధన సంపాదన. ఈ రెండిటిని తప్పకుండా మనిషి చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు లోకంలో ఈ రెండు కూడా చాలా అవసరం. కాబట్టి ఈ విద్యాభ్యాసాన్ని ధన సంపాదనని రెండిటిని బాగా చేయాలి అని శాస్త్రంలో చెప్పారు. అది ఎలా చేయాలి అని అంటే అజరామరవత్ అంటే ఏమిటి? దీని యొక్క అర్థం నాకు అసలు మరణం అనేదే లేదు, అసలు వృద్ధాప్యం అనేదే లేదు అనే భావనతో ఎప్పుడూ విద్యాభ్యాసం చేస్తూ ఉండాలిట, ధన సంపాదన చేయాలిట. అంటే దీని అర్థం ఏమిటి? ఇప్పుడు లోకంలో సామాన్యంగా అందరూ ఏమనుకుంటారు, సరే నేను జీవితంలో చక్కగా సెటిల్ అవ్వాలి అని అంటే ఇంత చదువుకుంటే చాలు, ఇంత చదువుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ ఫలానా ఉద్యోగానికి వెళ్తే దాంట్లో ఇంత సంపాదన వస్తుంది, దాంట్లో ఇంత ధనం సంపాదిస్తే ఆ తర్వాత ధనాన్ని అంతా సంగ్రహించి పెట్టుకుంటే దానికి అంతా చక్కగా జీవితానికి కావాల్సినంత సరిపోతుంది, ఇంత చేస్తే చాలు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే కనీసం ఇంతైనా చదువుకోవాలి, ఇంత సంపాదించాలి, ఇంత చేస్తే చాలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు.
అదేవిధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, చక్కగా సంపాదిస్తూ చదువుకుంటారు, ఏదో ఒక విద్యని పూర్తి చేస్తారు. ఆ తర్వాత కొంత సంపాదన చేస్తూ ఉంటారు. ఆ వచ్చినటువంటి సంపాదనలో దాన్ని మళ్ళీ విభజించుకొని ఆయా రోజుల్లో నెలల్లో కావాల్సిన ఖర్చు కోసం కొంత డబ్బు, మళ్ళీ దాంట్లో సంగ్రహం పెట్టుకోవడం కోసం కొంత డబ్బు, మళ్ళీ ఇంకేదో ఈఎంఐలు కట్టడానికి దీనికంతా కొంత డబ్బు, ఒక నెలలో ఏదో అద్దెలు ఏవో కట్టాల్సి ఉంటుంది కదా, దానికంతా కొంత డబ్బు, ఈఎంఐ కట్టాలి, అద్దెలు కట్టాలి, దీనికోసం కొంత డబ్బు ఏమో దాచుకోవడానికి, కొంత డబ్బు ఏమో ఖర్చులకి అని ఇలా సంగ్రహం చేసి పెడుతూ ఉంటారు. ఇలాగే ఇలా దాచుకుంటూ ఉంటే ఇన్నేళ్లకి ఇంత అవుతుంది, అది పెరిగి ఇంత అవుతుంది, అది చివరికి మనం చివరి దశలో కూడా హాయిగా ఉండడానికి సరిపోతుంది అని ఒక లెక్క ప్రకారం సంపాదన అవన్నీ చేస్తూ ఉంటారు.